నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. తెలంగాణలో బీజేపీ ఎన్నికల అవకాశాలపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందని ఆయన అన్నారు. ఇంత ఘనమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న ఈ రాష్ట్రంలో నబీన్లు ముబీన్లు వచ్చి ఏదో మాట్లాడినంత మాత్రాన జరిగేది ఉండదు. నబీన్ గారి పర్యటన ఎంత చప్పగా సాగిందో మనం చూసాం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు వస్తే 2000 పట్టుమని 2000 మందిని పోగు చేసుకోవాలని పార్టీ ఇలా జిహెచ్ఎంసీలో గెలుస్తాం, రాష్ట్రంలో గెలుస్తామని నేను చెప్తా ఉన్నా. ఇవాళ పోయినసారి గెలిచిన 8 పార్లమెంట్లో 2 గెలిస్తే ఎక్కువ, రేపు అసెంబ్లీ సీట్లు కూడా 2 గెలిస్తే ఎక్కువ. ప్రజలు అన్ని గ్రహిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. రకరకాల వ్యక్తుల్ని ఉసుగొల్పి పారదోల్చి రకరకాల స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఎవరైనా స్టేట్మెంట్లు ఇచ్చినా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకో పార్టీని నమ్మే పరిస్థితి లేదు. రాజధాని అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలు ఈ అంశంపైనే జరుగుతాయని పేర్కొంటూ ప్రజల తుది తీర్పు ఇస్తారని అన్నారు. On one side you talked about how the farmers YSRCP had gone to meet with the farmers at Amravati and that they were named as rowdy sheeters, but Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has said that you were the ones who had not supported for Amravati and you wanted Mavigan to be as the capital. Do you still stand by what he say? Because he's saying YSRCP leaders are rowdy sheeters and a tail can never be straightened. That's the comment he's made. Yeah, my next election would be fought on the battle Mavigan versus Amravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people. చికెన్ కొనుగోలు చేసే వినియోగదారులకు షాకింగ్ వార్త. సికింద్రాబాద్ లోని ఓ చికెన్ నిల్వ కేంద్రంలో కుళ్లిన చికెన్ అధికారులు గుర్తించారు. తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కలకలం రేపుతోంది. किधर जाता है? किधर जाता कचरा? गाड़ी में जाता। राग बोल से। नहीं फ्रेश है, फ्रिज में अच्छा रखना पड़ता, नहीं तो खराब हो जाता ब्रेन. सब फ्रेश है, फ्रेश है, पूरा का पूरा फ्रेश है. సినీ నటుడు అఖిల్ రాజ్ డెలివరీ బాయ్ మధ్య జరిగిన వివాదం కొత్త మలుపు తిరిగింది. తనపై దాడికి యత్నించారంటూ అఖిల్ రాజ్ పోలీసులను ఆశ్రయించగా మరోవైపు డెలివరీ బాయ్ పై దాడి చేశారనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పోలీస్
పోలీసులు పోనిచ్చు. జై శ్రీరామ్. రామా కాపాడు. చెన్నైలో ఇద్దరు తెలుగు విద్యార్థులు పోలీసుల వేధింపులకు గురయ్యారంటూ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అన్ని వాహన పత్రాలు ఉన్నప్పటికీ తమపై అన్యాయంగా జరిమానా విధించేందుకు ప్రయత్నించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. చెన్నైలో కొంతమంది పోలీసులు చేసే అదో పనుల వల్ల మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్న రెస్పెక్ట్ అంతా పోతుంది. అసలు ఏమైందంటే మేము ఒక ప్లేస్ కి వెళ్ళి రిటర్న్ వస్తున్నాం అనమాట. సో బైక్ ఆపమని పక్కగా లాగేసుకుంటున్నారు. మేము లాగేస్తుంటే పడిపోయే వాళ్ళం అనమాట. జస్ట్ మా వెనకాల మేము బండి ఆపుతున్నాము, అయినా సరే ముగ్గురు పోలీసులు మా వెనకాల వచ్చి బండి కీస్ లాగేశారు. మేము జస్ట్ మిస్ కింద పడిపోయే వాళ్ళం. కేవలం ఏపీ అని చెప్పనే ఈ పక్క లాగేశారు. తమిళనాడు బైక్స్ అన్ని పంపించేస్తున్నారు. కొంతమందికి హెల్మెట్లు కానీ లేవు తమిళనాడు వాళ్ళనైతే పంపించేశారు. సరే మమ్మల్ని ఆపారు కదా, మేము ఆపంగానే ఆపి సైడ్ పోగానే ఫస్ట్ ఊదమన్నారు. ఊదమంటే బ్రో అయితే ఊదాడు, ఇంకా గట్టిగా ఊదు అన్నారు. గట్టిగా ఊదాడు. ఊతే ఎప్పుడు తాగావు నువ్వు లాస్ట్ టైం అంటున్నాడు. అంత ఎటకారం ఏంది? కానీ దాంట్లో మాత్రం ఏం చూపి తాగినట్టు. వీళ్ళు మాత్రం ఎప్పుడు తాగావు లాస్ట్ ఎప్పుడు తాగావు అని అడుగుతున్నారు. మేము ఎల్ఎల్ఆర్ ఉంది సార్ ఎల్ఎల్ఆర్ అని చెప్పి ఈ బ్రో చూపించాడు. నాకు లైసెన్స్ ఉంది, నేను వెనకాల కూర్చోన్నా. హెల్మెట్స్ అన్ని ఉన్నాయి. 10,000 ఫైన్ కట్టాలి మీరు. 10,000 ఎందుకు కట్టాలి అంటే అసలు ఒప్పుకోవట్లేదు. మీదకి వస్తున్నాడు, తాళం తీసుకుంటున్నాడు, బైక్ పొల్లు కొరుకుతున్నాడు. పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి, బైక్ తీసుకోండి, కేసు ఫైల్ అవుద్ది, అదేదో చెప్తున్నాడు, సోదంతా చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేశాడు. మీ అకౌంట్ ఓపెన్ చేయండి, మీ అకౌంట్ లో 10,000 ఉన్నాయా లేవని అకౌంట్ పిన్ ఎంటర్ చేసే వరకు చూసి మా అకౌంట్ చెక్ చేశాడు. 2 అకౌంట్స్. ఆయనకి ఎందుకు పర్సనల్ డీటెయిల్స్ అని ఆయనకి ఎందుకు అనవసరం కదా. ఇదంతా జస్ట్ ఎందుకంటే మనం ఆంధ్ర వాళ్ళం, చెన్నైలో ఆంధ్ర వాళ్ళు కనిపించారు. వాళ్ళని అసలు ఇంకా వీళ్ళకేం తెలియదు. ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు, ఏది పడినా మాట్లాడినా చెల్లిపోద్ది అని చెప్పి వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడ అంత చెత్తగా ఉందన్నమాట. 1,000 రూపాయలు ఆయన లాస్ట్ 1,000 రూపాయలు మా దగ్గర ఫైన్ తీసుకున్నాడు. మేము కావాలంటే ఆ స్క్రీన్ షాట్ కానీ కింద వేస్తాం చూడండి. సో ఈ వీడియో జస్ట్ ఒక అవేర్నెస్ కోసమే చేసాము. మన తెలుగు వాళ్ళు ఎవరైనా చెన్నైలో ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అన్ని మెయింటైన్ చేసినా కూడా అసలు వదలట్లేదు. మన ఆంధ్ర వాళ్ళని తెలిస్తే ఏదో ఒకటి. తమిళనాడు నుంచి ఎవరొకరు హైయర్ అథారిటీస్ ఈ వీడియో రీచ్ అయ్యి వాళ్ళు కానీ రెస్పాండ్ అయితే చాలా బాగుంటది, మారుతుందని చెప్పి అనుకుంటున్నా. అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వర్తిస్తుందో చెప్పలేం. మధ్యప్రదేశ్ లో ఓ ఆదివాసీ రైతుకు వజ్రం రూపంలో అదృష్టం కలిసి వచ్చింది. వజ్రాల కోసం తవ్వకాలు చేపట్టిన ఆయనకు లక్షల విలువైన వజ్రం లభించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ గంజాయి స్మగ్లింగ్ పోలీసులు గుట్టురట్టు చేశారు. లారీలో ప్రత్యేక ఏర్పాటు చేసి అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాను ఈగల్ టీం ముంబైలో విషాదకరణ ఘటన చోటు చేసుకుంది. పాఠశాల బస్సుపై భారీ చెట్టు విరిగిపోవడంతో విద్యార్థి ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్రంగా కలకలం రేపింది. इधर जा इधर ये वाला पहले टुकड़ा मार अरे जी फोटो मार दिया जरा ये काट
एक बच्चे की दबे होने की खबर है और एक बच्चा शायद लड़की है या लड़का मालूम नहीं पड़ा है। ये चेंबूर में बड़ी घटना है और एक विशाल पेड़ गिरने की वजह से ये स्कूल की बस जो है उसकी चपेट में आ गई है। ये चेंबूर का 11 नंबर रोड है और 11 नंबर के रोड पे घटना घटी है और यहाँ पर फायर ब्रिगेड के दमकल के कर्मचारी, चेंबूर पुलिस स्टेशन के सीनियर पीआई और अन्य पुलिसकर्मी यहाँ पर मौजूद हैं। कुछ पब्लिक भी है। कुछ बच्चों को यहाँ से सुरक्षित निकाल लिया गया है। कुछ बच्चे जो है वो घायल भी हुए हैं। ये चेंबूर 11 नंबर रोड की तस्वीर है और देखना ये है कि जो बच्ची इस बस के अंदर जो दबी हुई है, क्या वो उसकी जान बच पाती है। ये बच्ची का बैग दिख रहा है और ये न्यूज़ वाले अच्छा तरह से आप ये बताइए माता जी, बताइए क्या हुआ? ये अच्छा तरह से सब लोग को बोलो, ये जो बीएमसी है ना, जुना जो झाड़ है वो सब जाने दो, कितने लोग का जान लेने वाला है। ये बड़ा बड़ा उधर भी है। हाँ, कितना बार एप्लीकेशन देना पड़ता है, वो लोग को मालूम नहीं होता है। ये देखिए यहाँ के जो वरिष्ठ नागरिक है उनका भी साफ कंप्लेन है कि बार बार कंप्लेन होने के बाद भी पेड़ों की छटाई नहीं होती है, पेड़ों की कटाई नहीं होती है। ये चेंबूर 11 नंबर रोड की तस्वीर है, सुभाष नगर के पास। फायर ब्रिगेड की टीम, चेंबूर पुलिस स्टेशन की टीम यहाँ पे मौजूद है। డెలివరీ బాయ్ తో జరిగిన వివాదంపై సినీ నటుడు అఖిల్ రాజ్ స్పందించారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటనపై తన వాదనను వెల్లడిస్తూ పలు విషయాలు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అఖిల్ రాజ్. నిన్న మధ్యాహ్నం నుంచి ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది కొండాపూర్ జోన్ లో. ఒక డెలివరీ అబ్బాయి రమేష్ అఖిల్ అనే ఒక అబ్బాయి మా ఎదురుగా ఉన్న ఒక ఫ్లాట్ లో, చేలం రెసిడెన్సీ అనే ఫ్లాట్ లో 201 లో ఇవ్వాల్సిన పార్సల్ అరుణ రెసిడెన్సీ 201 లో ఇచ్చాడు. అక్కడ డెలివరీ అడ్రస్ మీద వెరీ వెరీ క్లియర్ గా రాసింది ఏంటంటే ఆపోజిట్ టు అరుణ రెసిడెన్సీ 201. నేను కావాలంటే మీకు లింక్ ఆ ఫోటో కూడా నేను మీకు పెడతాను. సో అది క్లియర్ గా ఉంది. సో మా ఇంట్లో మధ్యాహ్నం పూట ఏంటంటే ఎవరో ఇంట్లో నలుగురిలో ఎవరో ఒకరు ఆర్డర్ చేశారని చెప్పి మా నాన్న, ఆ అబ్బాయి వచ్చి డోర్ కొట్టగానే 201 అరుణ రెసిడెన్సీ అనగానే మా నాన్న తీసుకున్నారు. ఇది మన ఇంట్లోనే పెట్టారా అని మా నాన్న అడిగే లోపే మా నాన్న చేతిలో పెట్టేసి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఒక ఆర్డర్ డెలివరీ ఇచ్చే ముందు కన్ఫర్మేషన్ చేసుకోవాల్సిన అవసరం డెఫినెట్లీ ఉంటుంది అనేది నేను అనుకుంటున్నా. ఒక ఓటీపీయో లేకపోతే కాల్ చేసో లేకపోతే ఆ పేరేంటో కనుక్కొని క్రాస్ చెక్ చేసుకొని ఇది కరెక్ట్ డెలివరీయా కాదా అని ఇచ్చుకొని వెళ్ళిపోవాలి. ఓకే, ఆ అబ్బాయి ఫస్ట్ ఒక తప్పు చేశాడు. ఓకే, రాంగ్ అడ్రస్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మా ఇంట్లో తెలియకుండా మా అమ్మ తెలియకుండా ఆ కవర్ తీసి ఓపెన్ చేసి ఇంట్లో ఎవరు ఆర్డర్ చేసింది ఇది అసలు అని చెప్పి మా అమ్మ ఓపెన్ చేసింది, చూసింది. సరే ఇంట్లో ఎవరు ఆర్డర్ చేయలేదంటే అక్కడే పక్కన పెట్టేశాం. 20 నిమిషాల తర్వాత వచ్చాడు. ఆ అబ్బాయి కోసమే ఇవ్వడానికి అది పెట్టినాం. ఆ అబ్బాయి మా ఇంటికి అడిగినప్పుడు నేను ఆ అబ్బాయిని యాజ్ ఎ జనరల్ సిటిజన్ గా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా నేను అడిగిన క్వశ్చన్, బ్రదర్ మీరు అసలు క్రాస్ చెక్ చేసుకున్నారా అడ్రస్ అని అడిగితే ఆ అబ్బాయి చెప్పిన విధానం ఏంటంటే, లేదు నేను చూసుకోలే ఇచ్చేస్తా. ఆ అబ్బాయి తాగేసి ఉండి మాట్లాడుతున్న పదాలు అవి. అవును, లేదు చూసుకోలేదు ఇచ్చేసిన, నేను ఏంది ఇప్పుడు, ఏమైతుంది ఇప్పుడు, అది ఇది అని మాట్లాడాను. అట్లా కాదు భయ్యా, నువ్వు మంచిగా మాట్లాడు అని మాట్లాడుతుంటే మా మమ్మీ అటు నుంచి వస్తుంటే ఇది కొంచెం ఓపెన్ అయింది ఏమనుకోకటి తీసుకోండి అని ఇస్తుంటే వాడు ఏంది ఫ్రీగా వస్తే తీసుకుంటారా, ఏందే ఫ్రీగా వస్తే తీసుకుంటారా అని ఇట్లాంటి మాటలు మాట్లాడినాడు. యాజ్ ఎ కొడుగ్గా నా ఫ్యామిలీని రక్షించుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా మా అమ్మనో లేకపోతే మీ అమ్మల్ని ఎవరైనా ఏదన్నా కూడా ఎవరు ఊరుకోరు కదండి. ఎవరి మీదకి నాకేమైనా పిచ్చా, ఆ అబ్బాయితోని నేను గొడవ పడితే నాకేమన్నా వస్తుందా, పోనీ నా కెరియర్కి ఏమైనా హెల్ప్ అవుతుందా, లేకపోతే ఆ అబ్బాయిని నేను హ్యూమిలియేట్ చేసి మాట్లాడితే నాకేం వస్తుంది. నేను ఒకప్పుడు డెలివరీ జాబ్లలో పని చేసుకుంటా ఎదిగి ఈ రోజు హీరోగా అయినా ఉన్నాయి. నాకు ఎవ్వరి మీద కావాలని నెగిటివిటీ చేసి ఆ అబ్బాయిని హ్యూమిలియేట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నా సినిమాలో నేను
సెల్ఫ్ రెస్పెక్ట్ గురించే చూపించిన. అట్లాంటిది ఒక అబ్బాయి సెల్ఫ్ రెస్పెక్ట్ చేయాలని నేను ఎందుకు అనుకుంటా? ఆ అబ్బాయి మాట్లాడిన విధానం తప్పు. ఆ అబ్బాయి తాగేసి వచ్చి ఆ ఆర్డర్ ఎక్కడో వేయాల్సింది ఇక్కడ ఇచ్చిండు. అండ్ ఇదే ఇష్యూ ఏంటంటే, ఇంకో విషయం ఏంటంటే, మా ఎదురింగ్ ఇంట్లో చేలం రెసిడెన్సీలో ఇంట్లో ఉన్న 201 వాళ్ళు ఏంటంటే ఆపోజిట్ టు అరుణ రెసిడెన్సీ అని పెట్టారు. వాళ్ళ వల్ల ఇది 10th టైం. ఒకసారి కాండమ్ ప్యాకెట్స్ వచ్చినాయి, ఒకసారి సిగరెట్ ప్యాకెట్లు వచ్చినాయి. మీ మమ్మీ మీరు ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి సిగరెట్ ప్యాకెట్లు కాండమ్ ప్యాకెట్లు వస్తే మీరు తీసుకోగలుగుతారా? అంటే రాంగ్ అడ్రస్సే డెఫినెట్లీ, బట్ స్టిల్ అది ఎంత ఎంబరేజింగ్ ఉంటుంది అనేది మీకు అర్థమవుతుందా? నా మీద అందరు సోషల్ మీడియాలో నిజమేంటో, నా సైడ్ నుంచి ఉన్న స్టోరీ ఏంటో తెలుసుకోకుండా అందరు నా మీద నెగిటివ్ కామెంట్స్ కొడుతున్నారు. నీకు అంత బలిసిందా, ఇంది చేసినా అది చేసినా, మా పేరెంట్స్ ని నన్ను అందరినీ ఇష్టం వచ్చినట్టు తిట్టి మాట్లాడుతున్నారు కదా బ్రదర్. నేను అదే అడుగుతున్నా, ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళ మీదకి నెగిటివ్ గా మాట్లాడితే మీరు దాన్ని ఎందుకు చేసినావు, నువ్వు చేసింది తప్పు కదా, నువ్వు రాంగ్ ఆర్డర్ ఇచ్చినావు కదా అని చెప్పి నేను ఆ అబ్బాయిని అడగడానికి వెళ్ళిన. ఆ అబ్బాయి ఆ ఆర్డర్ ఆ అబ్బాయికి ఇచ్చేసినాక కూడా మెట్లు దిగుతూ నా ఫోన్ తీసి నువ్వు హీరో కదా, నేను వైరల్ చేస్తాను, నాకు తెలుసు నువ్వు అది ఇదని మాట్లాడినాడు. చెప్పండి, నేను రెస్పాన్సిబుల్గా ఉండి వద్దు నీ ఆర్డర్ నీకు ఇచ్చేసినాక నువ్వు కిందికి వెళ్ళిపో అని మర్యాదగా అబ్బాయిని వెళ్ళిపో అని చెప్పి నేను అక్కడి నుంచి పంపిస్తుంటే ఆ అబ్బాయి వీడియో తీసి ఫోన్ తీసిండు. మా అమ్మ నాన్న వాళ్ళ తానికి వాళ్ళు భయపడ్డారు. అరే ఏం చేస్తున్నాడు ఇప్పుడిప్పుడే మా మనోడు ఇట్లా వస్తున్నాడు, ఈ అబ్బాయి ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళు టెన్షన్ పడినారు. మీరు చెప్పండి, మీరు ఈ సిచ్యువేషన్ ఉంటే మీరేం చేస్తారు మీరు చెప్పండి. నేనైతే రెస్పాన్సిబుల్గా ఉన్నా. నా మీద జరిగిన ఈ అలిగేషన్ దాని గురించి నేను పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఫిర్యాదు చేయడం జరిగింది. సో నేను ఆర్ మా అమ్మ మా నాన్న ఏదైనా తప్పు చేసి ఉంటే డెఫినెట్లీ వీ విల్ బీ సారీ ఫర్ దట్. నేను కావాలని ఏం వాళ్ళ మీదకి వెళ్ళలేదు. ఆ అబ్బాయి మా అమ్మ మీదకి తప్పుడుగా మాట్లాడిండు, తప్పుడు మాట వదిలిండు, అది కూడా కొంచెం తాగిన మత్తులో ఉన్నాడు. ఆయన ఏ బిల్డింగ్ లో ఇవ్వాలో ఏది ఇవ్వకుండా చూసి ఇచ్చిన విధానం బట్టి నేను ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, జాగ్రత్తగా మాట్లాడు, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని చెప్పి నేను వాడిని అడ్రస్ చేసిన. వాడిని కొట్టడానికి నేను వెళ్ళలేదు. మీరు చూసిన ఆ వీడియోలో కూడా మా నాన్న నన్ను ఆపడానికి ట్రై చేస్తున్నాడు. దేనికి ఆపడానికి ట్రై చేస్తున్నాడు అంటే వాడు వీడియో తీస్తున్నాడు, వద్దు నాన్న అక్కడికి వెళ్ళకు, నీకేమైనా అయితే ప్రాబ్లం అవుతుందని చెప్పి మా నాన్న చెప్తున్నాడు. నేనేమో మా అమ్మా నాన్న, ఇప్పుడు మనం ఎంత కష్టపడ్డా కానీ ఏమి ఇస్తాం, మన అమ్మా నాన్నకు రెస్పెక్ట్ ఇస్తాం. అట్లాంటిది ఏ సంబంధం లేని అసలు మా ఆర్డర్ కాని దానికి మా ఇంట్లోకి వచ్చి మళ్ళీ బై మిస్టేక్ గా 20 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి దానికి నేను ఆ అబ్బాయి వచ్చి ఇష్టం వచ్చినట్టు ఏందే ఫ్రీ వస్తే తీసుకుంటావా అని మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరినన్నా అంటే మీరు ఊరుకోగలుగుతారా బ్రదర్? మీరు చెప్పండి. నాకు నన్ను ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఐఎమ్ ఏబుల్ టు టేక్ ఇట్. నాకు ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. తప్పు నాదైతే నేను తలొంచుకొని అబ్బాయికి సారీ చెప్పడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు. కానీ ఒక డెలివరీ బాయ్ ఆ అబ్బాయి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి, హుక్కా బాటిళ్లతోని ఒక బైక్ కి సంబంధించిన నెంబర్ ప్లేట్ లేకుండా, కార్ కి సంబంధించిన నెంబర్ ప్లేట్లు లేకుండా ఉన్నారు. అలాంటివి ఫోటోలన్నీ పెట్టుకొని, హుక్కా ఫోటోలు పెట్టుకొని ఇవన్నీ చేస్తున్న అబ్బాయి, ఒక డెలివరీ అబ్బాయి చాలా ఇన్నోసెంట్ అని మాట్లాడుతున్నారు కదా. ఆ అబ్బాయి తాగొచ్చిండో ఏం చేసి వచ్చిండో ఎవరికి తెలుస్తుంది? ఎవరు దాన్ని తీసుకురాగలుగుతారో చెప్పండి. నేను రెడీ ఉన్నా. మీరు ఏదంటే అది చేయడానికి నేను రెడీగా ఉన్నా అందరికీ. అండ్ వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద మీడియా అండ్ ఎవ్రీవన్ పీపుల్, నేను ఒక మధ్య తరగతి మిడిల్ క్లాస్ కుటుంబంలో నుంచి వచ్చిన అబ్బాయినే. నేను డెలివరీలు చేసుకొని బతికే వచ్చిన. అట్లాంటి మా అమ్మ మా నాన్న డెలివరీ అబ్బాయిలు వస్తే మజ్జిగిచ్చి పండ్లిచ్చి పంపించిన రోజులు కూడా ఉన్నాయి. మా అమ్మను ఒక మాట అన్నారు, అది తప్పు, అబ్సల్యూట్లీ తప్పు. అది అలా అనడం ఏది కూడా కరెక్ట్ కాదు. అండ్ ఒక సైడ్ డెలివరీ అబ్బాయి నా మీద ఊసింది, నా మీద అన్ని అలిగేషన్స్ చేస్తున్నారు కదా. సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదండి, ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసుకోండి. అది కూడా చూసుకొని అప్పుడు మీరు మీడియాలో సర్క్యులేట్ చేయండి. అఖిల్ నిజంగా బలుపెక్కి కొట్టుకుంటున్నాడా అని అప్పుడు వేయండి సార్ మీరు స్టేట్మెంట్లు. అప్పుడు వేయండి సార్ మీరు ఇలాంటి మాటలన్నీ ట్విట్టర్లో మాట్లాడుతున్న ప్రతి మాటలు. ఇప్పుడు కాదు కదా సార్, ఇది తప్పు కదా. ఒక విషయాన్ని కరెక్ట్ గా అది నిజమా కాదా అని తెలుసుకున్నాక ఒక ఆరోపణ వేయండి సార్. నేను 100% తప్పు చేస్తే నేను ఆరోపణ తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నా. కానీ నేను తప్పు చేయకపోతే నా ఇన్స్టాగ్రామ్ లో ఆయన నన్ను డిఫేమ్ చేయడానికి ట్రై చేస్తున్న అందరికీ ఏం ఆన్సర్ చేస్తారు సార్?
ఏం ఆన్సర్ చేస్తారు? ఏం ఆన్సర్ చేస్తారు? ట్విట్టర్లో ఉన్న వాళ్ళైనా ఆ పేజెస్లో నుంచి ఒక స్టోరీ, ఒక డెలివరీ అబ్బాయిని ఊరికే సరదాగా, నాకేం అవసరం సార్? ఒక హీరోగా ఉండి నాకేం అవసరం? ఒకసారి ఆ డెలివరీ అబ్బాయి జోలికి వెళ్తే నాకేమొస్తుంది సార్? ఆ అబ్బాయి ఏమనకుండా అంటే నిప్పు లేదా పొగ వస్తుందా సార్? చెప్పండి, మీరే చెప్పండి సార్, నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ ఈ విషయాన్ని మీరు దయచేసి అందరూ అర్థం చేసుకోండి. నేను ఏ తప్పు చేయలేదు. నేను అక్కడ జనరల్గా రియాక్ట్ అయ్యాను. మా అమ్మ మీదకి మాట్లాడితే, మా ఫ్యామిలీ మీదకి మాట్లాడితే నేను రియాక్ట్ అయ్యాను. అది నేను ఒక హీరోగా ఉన్నాను కాబట్టి అది డెఫినెట్లీ అది తప్పే, నేను కూడా ఒప్పుకుంటున్నా. అలా అంత అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదేమో, కామ్గా ఉండి వెళ్ళి స్టేషన్లోకి వెళ్ళి చెప్పాల్సిందేమో. కానీ ఆ అబ్బాయి తాగిన మత్తులు ఇంకేదైనా చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? సో నేను తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఆ అబ్బాయి క్లియర్గా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నా వీడియో తీస్తా అని చెప్పి ఆ వీడియో పెట్టాడు. అండ్ ఇది నేను చెప్పాలనుకుంది ఇది సార్. ఇంకా మీ ఇష్టం. థ్యాంక్ యూ. జై హింద్. ఇవి వాల్టి అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్, అన్ని వాస్తవాలే.